ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక స్త్రీ సంపూర్ణం ఎప్పుడవుతుందండి? తల్లి అయినప్పుడు కాదు, ఒక వివాహములోకి ఎంటర్ అయినప్పుడే స్త్రీ పరిపూర్ణురాలు అవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో సంతానాభివృద్ధి అనేది ఒక ఫలము. దానికి ముందే ఫలించుటలోనికి ఒక స్త్రీ ఎప్పుడైతే వివాహంలోనికి ఎంటర్ అవుతుందో ఆ స్త్రీని ఉమెన్ అని పిలిచారనమాట. ఉమెన్ అంటే ఏంటంటే పురుషుని హత్తుకొని స్త్రీ పరిపూర్ణంగా తన బాధ్యతను నెరవేర్చగలిగిన సమయం అనేది ఆ స్త్రీగా దేవుడు అందుకనే అవ్వని తీసినప్పుడు, నా ఎముకలోని ఎముక, నా మాంసంలోని మాంసము, నీవు నాలో నుంచి తీయబడ్డావు కాబట్టి నీవు నారి అనబడవు అని వాక్యము సెలవిచ్చింది. ఈరోజు నారీల దినం అంటే ఏంటంటే ఉమెన్స్ డే. ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. నేను దేవుని బిడ్డలారా, మన బైబిల్ గ్రంథంలో చూస్తే స్త్రీకి ఎంత విలువైన పాత్రని జీవ గ్రంథం ఇచ్చిందంటే అంత పెద్దపీట ప్రతి స్త్రీకి దేవుడు అనుగ్రహించాడు. ఇప్పటికే విశ్వాసుల వీరుల గురించి చదువుకుంటూ వచ్చాం. శారమ గురించి చదువుకున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనము చూస్తే, ప్రపంచములు చదవండి, ఆ మాట చదవండి. ప్రపంచములు ఆ దేవుని వాక్యం వల్ల నిర్మాణమైనవనియు అందును బట్టి చాలమ్మ, ప్రపంచములు దేవుని వాక్యము చేత నిర్మాణమైనవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది వివాహాలు చూసుకుంటే ఈరోజు మన యొక్క మూల అంశం ఏంటంటే వివాహములోని స్త్రీ ఎలా ఉండాలి, వివాహములోని మర్మము గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఎందుకంటే ఈరోజు స్త్రీ వివాహం జరిగినప్పుడు తను ఉమెన్ అని పిలువబడుతుంది కాబట్టి వివాహములోని ఒక స్త్రీ పాత్ర ఏంటి అనే విషయం మనం తెలుసుకుంటే మనము ఈరోజు ప్రభువుకి మహిమకరంగా సంఘంలో మనం జీవించడానికి, మన వివాహ జీవితంలో ముందున్న తరాలకు ఆశీర్వాదకరంగా ఉండటానికి ఒక దేవుని కృపను పొందుకునే వారముగా ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా సందర్భాల్లో వివాహ జీవితాలు చూసుకుంటే స్త్రీ పురుషులు కలిసి ఉండలేని పరిస్థితులు చాలా మంది చూస్తూ ఉన్నాం. పెళ్ళైన కొన్ని రోజుల వరకు, కొన్ని సంవత్సరాల వరకు బాగానే ఉన్నా కూడా వివాహాలను విడిచిపెట్టి డైవర్స్ను మనం చూస్తూ ఉన్నాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే వివాహం పట్ల దేవుని ఉద్దేశము ఏముంది అంటే, వివాహంలోని ఉద్దేశము చాలా మంది లోకములో అన్యుల దగ్గర వెతుకుతారు, లోకములో అనుభవజ్ఞుల దగ్గర వెతుకుతారు. కానీ వివాహము గురించి దేవుడు ఏం చెప్పాడు అన్నది, వివాహాన్ని కనుగొన్న దేవుని వాక్యములో ఏమున్నది అనేది చూసేవారు చాలా తక్కువ మందిగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వివాహం గురించి చూడాలి అంటే వివాహాన్ని ఏర్పాటు చేసిన దేవుని ఉద్దేశం, ఆలోచన ఎలా ఉన్నది వివాహం పట్ల అని మనం తెలుసుకోవాలి. అందుకని ఈ భూమి మీద ఏది చూసినా ఏది కనిపించినా కూడా అది ప్రపంచములు దేవుని వాక్యము ద్వారా నిర్మాణమైనవి. నీ వివాహం కూడా దేవుని వాక్యము ద్వారా నిర్మాణం అయితే దాన్ని ఎవరు కదిలించలేరు. అది ఎప్పుడు కూడా ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఎప్పుడు దేవుని వాక్యానికి ఒక గుణం ఉంది. ఏంటది? అది సున్నైనా పొల్లైనా గతించిపోదు. దేవుని మాట గతించదు. సున్నైనా పొల్లైనా తప్పిపోదు. దేవుని వాక్యాన్ని బట్టి ఎవరైతే వారి జీవితాన్ని కట్టుకుంటారో, దేవుని వాక్యాన్ని బట్టి ఎవరైతే వారి వివాహ జీవితంలో నడుచుకుంటూ ఉంటారో, వారి జీవితంలో వాక్యం అనే పునాది వారు ఉన్నందున వారి వివాహము కదల్చబడదు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వివాహము కుటుంబమును మనము చూడాలి అన్నా, కనిపెట్టాలన్నా అది వాక్యములో నుంచే చూడాలి. ఎందుకంటే దేవుడు మాత్రమే వాటిని పరిచయము చేస్తూ ఆరంభించాడు. కాబట్టి ఆయన ఆరంభించాడు ఏంటి? కుటుంబాన్ని ఆరంభించాడు, వివాహాన్ని ఆరంభించాడు. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డ, వివాహములో ఇద్దరు మనుషులను ఒక్కరిగా చేసే పనిలో దేవుడు ఉన్నాడు. అంటే లోకం ఏమి చెప్తుంది అంటే ఇద్దరు కలిపితే అంటే 1+1 ఏంటండి? 2. లోకం చెప్పేది ఏంటి? 1 కలిస్తే 2. కానీ దేవుడు చెప్పేది ఏంటంటే 1 కలిస్తే 1 అని చెప్తున్నాడు. అందుకని కనిపించే ప్రపంచంలో మనిషి ఆలోచన ప్రకారం నువ్వు ఆలోచిస్తే నీ వివాహ జీవితము
శాశ్వత కాలం నిలబడి ఉండాలంటే దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని చూడాలి. దేవుని వాక్యం ఏమి చెప్తుందంటే స్త్రీ పురుషుద్దరు కలిసి ఒక్కరిగా జీవించాలని చెప్తుంది. ఇప్పుడు ఒక్కరిగా జీవించే ఆ ప్రయాణము దేవుడు ఏ వాక్యం అయితే నియమించాడో ఆ వాక్యాన్ని చూస్తూ ప్రయాణాన్ని ఆరంభించాలి. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 32వ వచనము, 32వ వచనము, ఈ మర్మము గొప్పది అయితే నేను క్రీస్తును గూర్చిన సంఘమును గూర్చి చెప్పుచున్నాను. వివాహం అనే మర్మం అంట ఏంటిదంట? అది గొప్పదంట. వివాహములో ఒక మర్మం ఉంది. మర్మం అంటే ఏంటి? సీక్రెట్. ఒక సీక్రెట్ ఉంది, ఒక మర్మం ఉంది. ఆ మర్మము గొప్పదంట. ఏంటి ఆ మర్మము? ఏంటి ఆ గొప్పదైనది? వివాహంలో ఉన్న గొప్పతనం ఏంటి? దేవుని ఉద్దేశం ఏంటి? దేవుని ఆలోచన ఏంటి? దేవుని ఉద్దేశము వివాహం పట్ల ఏమై ఉన్నదని మనం తెలుసుకుందాం. ఈ వివాహాన్ని ఏర్పాటు నేను చెప్పాను, వివాహములో ఇద్దరుగా ఉన్నవారు ఒక్కరిగా చేయబడటం వివాహములోని ప్రాముఖ్యత. అంటే ఇద్దరుగా ఉన్న మనుషులు ఒకరిగా జీవించటము అనేది వివాహములోని ప్రాముఖ్యమైన ఉద్దేశము. అంటే ఇది సులువైన పనేనా? ఇద్దరు వ్యక్తులు కలిసి ఒకే చోట జీవిస్తూ ఒకరిగా జీవించడం అనేది సాధ్యమైందా? అది దేవుడు ఆలోచన. మన దేవుడు ముగ్గురుగా కనిపించి ఏకత్వంలో ఉన్న వ్యక్తి. ముగ్గురుగా అంటే ఏంటి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని ముగ్గురుగా మనం ఆరాధించి పూజించే దేవుడు ముగ్గురుగా ఉన్న వ్యక్తి. ముగ్గురుగా ఉన్న వ్యక్తులు ఒక్కరిగా అంటే భిన్నత్వంలో ముగ్గురుగా కనబడుతూ ఏకత్వంలో ఉన్నవారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఆయనలో ఆ తత్వం ఉంది కాబట్టి ఆ తత్వాన్ని ఎవరికి ఇవ్వలేదు. ఆ తత్వాన్ని దేవుడు ఇవ్వలేదు. ఆ తత్వాన్ని జీవరాశుల్లో ఎవరికి ఇవ్వలేదు. ఈ భూమి మీద కనిపించే జంతువులకు ఇవ్వలేదు, పక్షులకు ఇవ్వలేదు. ఓన్లీ నరులకు మాత్రమే ఇచ్చారు. దేవదూతలకు ఇవ్వలేదు, దురాత్మలకు ఇవ్వలేదు. ఆయన పోలిక ఏకత్వం అనే పోలిక. ఆయన ముగ్గురుగా కనిపిస్తూ ఏకత్వము కలిగి ఉండే తత్వము ఆయనలో ఉంది కాబట్టి అందుకే ఇద్దరుగా కనిపించేవారు ఏకత్వము కలిగి జీవించాలనే ఉద్దేశాన్ని ఆయనలో తత్వాన్ని, పోలికని నరులలో, మనుషుల్లో పెట్టడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జ్ఞాపకం ఉంచుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఇది ఒక మర్మము. ఈ మర్మము దేవదూతలకు వివాహం లేదు. ఆత్మలోకంలో వివాహాలు జరగవు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఈ కలయిక ఎందుకు మరి ఏకత్వంలో కలిసి ఉండాలి, కలయిక కలిగి ఉండాలి అనేది కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఉంది. ఈ మాట చూడండి. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, ఏలయనగా దైవత్వం యొక్క సర్వ సంపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది మరియు ఆయన యందు మీరు సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులను అధికారులకును శిరస్సై ఉన్నాడు. అంటే దైవత్వం యొక్క సంపూర్ణత శరీరముగా ఉన్న క్రీస్తునందు, సర్వసంపూర్ణ శరీరముగా ఉన్న క్రీస్తునందు ఉందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దైవత్వం యొక్క మర్మము ఏంటి అంటే ఈ మర్మము నరులమైన మనకి ఈ దినమున చేరి ఉన్న మీకు దేవుడు బయలుపరుస్తున్నాడు. ఏంటంటే ఇది భిన్నత్వములో ఉన్న ఏకత్వములో ఉన్న గొప్ప మర్మము మీరు తెలుసుకోవాలి. ఏంటి ఆ మర్మము అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండుగా ఉన్న వ్యక్తులు ఒకరిగా జీవించడమే ఈ మర్మము. ఎలాగైతే ఇప్పుడు ఎవరైనా ఒకరు వ్యక్తిగా అంటే ఇండివిజువల్ గా భార్యాభర్తలు ఒక పని చేయటం అంటే చాలా సమయం పడుతుంది. కానీ ఒకే పనిని ఇద్దరు కలిసి చేస్తే త్వరితముగా, శక్తివంతముగా, భారము లేనట్టుగా ఏకత్వములో ఏమి విడుదలవుతుందంటే శక్తి విడుదలవుతుంది. హల్లెలూయా. ఏకత్వంలో ఏమి విడుదలవుతుంది? శక్తి విడుదలవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ మాటను మనం చూసుకుంటే ఏంటంటే ద పవర్ ఆఫ్ యూనియన్ అంటారనమాట. మన జీవితంలో ఈ ఏకత్వాన్ని మీద అపవాది దాడి చేస్తుంది. మన ఇంట్లో కానీ, మన పిల్లల మధ్య కానీ, మనం ఎక్కడికి వెళ్ళినా ఐక్యముగా ఉండకుండా, ఈ ఏకత్వముగా ఉండకుండా ఆలోచనను తారుమారు చేసే పనిలో ఎవరైతే ఏకత్వాన్ని నుంచి విడిపోతారో వారిని ఆధారం చేసుకొని అపవాది ప్రతి కుటుంబంలోనికి దాడి
తీసుకుని వస్తుంది. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇద్దరు కలిసి ఉన్నప్పుడు వారి జీవితంలో శక్తి విడుదలవుతుంది. ద్వితీయోపదేశకాండం 32:30. ఈ ఏకత్వంలో ఉన్న మర్మం అక్కడ చూద్దాం. ద్వితీయోపదేశకాండము 32:30. తమ ఆశ్రయ దుర్గము వారిని అమ్మివేయని ఎడల, యెహోవా వారిని అప్పగింపని ఎడల, ఒకరు ఎట్లు 1000 మందిని తరుమును, ఇద్దరు ఎట్లు 10,000 మందిని పారద్రోలుదురు. ఒకరు ఎంతమందిని తోలుతారంట? ఒకరు 1000 మందిని తోలుతారంట, ఇద్దరు 10,000 మందిని తోలుతారంట. అంటే నువ్వు ఒక్కరిగా పని చేస్తే 1000 మందిని తోలొచ్చు, కానీ ఇద్దరిగా నువ్వు ఏకత్వంలో కలిసి ఉంటే 10,000 మందిని నువ్వు తోలుతావంట. అంటే ఏకత్వానికి భిన్నత్వానికి ఎంత తేడా ఉంది చూడండి. ఏకత్వంలో నీవుంటే 10,000 మందిని తరుగుతావు. అంటే 1000కి 10,000కి ఎంత తేడా ఉంది చెప్పాలి. 1000కి 10,000కి ఎంత తేడా ఉంది? 10 రెట్లు తేడా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ వివాహ జీవితములో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగైతే కలిసి వారు పని చేస్తున్నారో, ఏ పనైనా కలిసి ఆరంభించి ముగిస్తున్నారో, ఈ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దైవత్వము కలిగి నిత్యత్వము కలిగి శాశ్వత కాలం వారు ఎలా కలిసి ఉన్నారో, అలాగనే భార్యాభర్తల్లో వివాహం అనే జీవితములో భార్యాభర్తలు ఇద్దరూ కూడా కలిసి వారు జీవించినప్పుడు ఒక్కరిగా ఉంటే 1000 మందే వారు పట్టుకుంటారు, కానీ అది ఇద్దరిగా ఉంటే 10,000 మందిని పట్టుకోగలిగిన శక్తి కలిగిన వారు అవుతారు. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలు, ఆదికాండం 11వ అధ్యాయము 8వ వచనం. దీనికి ఉదాహరణ బైబిల్లో నుంచి చూద్దాం. బైబిల్ గ్రంథములో ఆదికాండం 11వ అధ్యాయం 8వ వచనములో బాబేలు గోపురాన్ని మనం చూస్తున్నాం. బాబేలు గోపురము ఫస్ట్ కడుతున్నప్పుడు మనుషులందరూ కలిసి వాళ్ళు ఎలా ఉన్నారంట? చదువమ్మా అక్కడ. 5వ వచనం నుంచి చదవండి. 11వ అధ్యాయం 5వ వచనం. యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను. అప్పుడు యెహోవా ఇదిగో జనము ఒక్కటే, ఇదిగో జనము ఒక్కటే, వారందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలిచినది ఏదైనాను చేయకుండా వారికి ఆటంకం ఏమీ ఉండదు. గనుక మనము దిగిపోయి వారిలో ఒకరి మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయడము రండని అనుకొని, అలాగే యెహోవా అక్కడి నుండి భూమి అంతటా వారిని చెదరగొట్టెను. గనుక వారు ఆ పట్టణమును కట్టడం మానిరి. ఇక్కడ ఇక్కడ బాబేలు అనే గోపురము వారు కట్టడం ఆరంభించారు. బాబేలు అనే గోపురం కట్టడం ఆరంభించినప్పుడు వారందరూ ఎలా ఉన్నారు? ఐక్యతతో ఉన్నారు. వారందరూ కలిసి ఒక ఇల్లును కట్టుకుందాం. ఆ ఇల్లును కట్టడం ఆరంభించినప్పుడు మన గోపురం చూడటానికి చాలా పెద్దదిగాను ఆకాశాన్ని అంటేదిగాను కట్టడం ఆరంభించినప్పుడు మనము గొప్పదిగా కడదామని ఆలోచన చేసి కట్టడం ఆరంభించారంట. వారిలో నరులలో ఉన్న ఒకే మాట, ఒకే తాత్పర్యం, ఒకే భావనతో వారు పనిచేయడం ఆరంభించినప్పుడు వారు ఇది కట్టదలిచిన పనిని ఆటంకము లేకుండా కడతారు. కాబట్టి దేవుడి ఉద్దేశం ఏంటి? వారు ఫలించి అభివృద్ధి చెందాలంటే ఒక చోట ఉండకూడదు. వారు చెదిరితేనే ఏమవుతారు? ఫలిస్తారు. కానీ ఒక చోటే ఉంటే వారి ఎదుగుదల అక్కడి వరకే ఉంటది. కాబట్టి ఇక్కడ వారి భాషను తారుమారు చేసి చెదిరేలాగా చేశాడంట. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, కలిసి ఉన్నప్పుడు వారు చేయదలిచిన ఏ పనికి ఆటంకము రాదన్న సంగతి తెలుసుకోవాలి. హల్లెలూయా. కలిసి ఉంటే ఆటంకముగా వచ్చేది ఏదైనా నిలబడదు అని తెలుసుకోవాలి. కలిసి లేకపోతే నువ్వు ఏది సాధించలేవు అన్న సంగతిని గమనించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదికాండంలో ఇదే ఆదికాండంలో మనం చూస్తే ఇక్కడ వారు కలిసి ఉన్నప్పుడు వారు చెదరగొట్టబడుతున్నారు. ఎందుకు అంటే వారు అక్కడే ఉంటే వారి గోపురము కడుతూ దేవుని యొక్క ఆకాశాన్ని అంటుకుంటూ వారి గోపురము
వెళ్ళిపోయేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే వారి ఏకత్వానికి ఆటంకం అక్కడ కలిగింది. మన జీవితంలో ఏకత్వానికి ఆటంకము కలుగుతుందా గుర్తుపెట్టుకోండి. ఆటంకము కలగకుండా మనం ఏకత్వము కలిగిన వారమై వివాహంలో ఉండాలి. అలా ఉంటే మాత్రమే నిశ్చయముగా దేవుని చిత్తానుసారమైన వివాహ జీవితంలో మనం ఉన్నట్లు. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము తండ్రి కుమార పరిశుద్ధాత్మ కలిసి ఎలాగైతే ఈ సూత్రంలో పనిచేస్తూ ఉన్నారో నరునికి కూడా ఈ సూత్రాన్ని అనుగ్రహించాడన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వివాహములో ఎవరినో మనం సంతోష పెట్టడానికి వివాహం చేసుకోకూడదు, బాధ్యతలు తీరడానికి వివాహం చేయకూడదు. అంతేకాదు వివాహములో మనము ఏదైనా అంటే వివాహం దీనికోసమే నేను చేసుకున్నాను అనే విషయానికి వివాహం పరిమితము చేయకూడదు. కానీ భార్యాభర్తల మధ్య ఒక మర్మము పెట్టాడు దేవుడు. ఆ మర్మాన్ని నెరవేర్చుటకు, దేవుని చిత్తము నెరవేర్చుటకు మాత్రమే వివాహము చేయాలి. వారు కలిసి పని చేయాలి, కలిసి వారు ఎదగాలి, కలిసి దేవుని రాజ్యాన్ని కట్టాలి, కలిసి దైవికమైన తరాన్ని లేవనెత్తాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, కలిసి అన్నా ఇక్కడ స్త్రీల కూడిక కదా, స్త్రీల రోజు కదా అంటారు. కలిసి అనే దాంట్లో వివాహంలో నీ పాత్ర ఎంత విలువైనదన్నది నువ్వు గ్రహించాలి. దేవుని బిడ్డారా, నువ్వు గ్రహించినప్పుడే నీవు వివాహ జీవితంలో నీ వంతు నిశ్చయముగా నీవు సమర్థవంతంగా దేవుడు చెప్పిన కార్యాలు నీ ద్వారా జరగటానికి నీ వంతు దేవుని పాత్రగా నీవు ఉంటావు. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డ, వివాహంలో ఉన్న ప్రత్యక్షత మనకు అర్థమైతే మనము ఎప్పుడూ కూడా భిన్నత్వం అవ్వటానికి మనము ఉండము, కానీ ఏకత్వము కలిగి ఉండటానికి మనము త్వరపడతాము. హల్లెలూయా. మనము అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన శరీరములో కూడా ప్రతి కణము ఐక్యతతో పనిచేస్తేనే, ప్రతి రక్త కణము ఐక్యతతో పనిచేస్తేనే మన శరీరము క్షేమాభివృద్ధికరంగా ఉంటది. లేకపోతే మన శరీరంలో ఏదో ఒక కణము నా అంతటా నేను పని చేసుకుంటాను, నేను పెరుగుతాను అని అనుకుందంటే ఆ శరీరములో ఆ కణము వల్ల ఏమొచ్చిందంటే క్యాన్సర్ గడ్డ తయారైంది అనమాట. ప్రతి కణము కూడా ఒకదానినొకటి ఎలాగైతే చూస్తూ ఐక్యము కలిగి పని చేస్తాయో అప్పుడే శరీరము క్షేమాభివృద్ధికరంగా ఉంటది. అలానే ప్రేమైన దేవుని బిడ్డలారా, నీ శరీరం ఏంటి అంటే భార్యాభర్తలు ఇద్దరు శరీరం రెండుగా కనబడిన వారు ఒక్కరిగా ఉన్నవారు. వారు క్షేమాభివృద్ధికరంగా ఉండాలి అంటే ఐక్యత కలిగి వారు ఉండాలన్న సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. అలా లేకపోతే శరీరంలో ఐక్యత తప్పితే ఏమొచ్చింది? క్యాన్సర్ గడ్డలు వస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, శరీరానికి హానికరంగా మారి మేలు చేయాల్సిన ఒక కణమే దారి తప్పి నడిస్తే అది ఏమవుతుంది? క్యాన్సర్ గడ్డగా మనం కూడా దారి తప్పి నడవకూడదు. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక అమూల్యమైన విషయం చెప్తాను. గెత్సెమనే తోటలో యేసు ప్రభు వారు ఇంకొన్ని గంటల్లో సిలువకు అప్పగించబడబోతున్నాడు అన్నప్పుడు గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఆ శరీరములో సమస్త మానవాళి రక్షణ కొరకు ఆయన కొన్ని గంటల్లో కొట్టబడుతున్నాడు, సిలువకు వేయబడుతున్నాడు, గాయపరచబడుతున్నాడు అన్న సంగతి ఆయన తెలిసి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఒక మాట అంటారు అనమాట. ఈ గిన్నె లూకా సువార్త 22:44 సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగిపోవాలని ప్రార్థన చేస్తూ ఆయన అంటాడు, అయినా కూడా చూడమ్మా 22:42 తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక. ఇక్కడ ఒక్క నిమిషం, ఇక్కడ తండ్రి ఆయనకేముంది శరీరములో ఆ బాధ, ఆ వేదనకి ఆయన ఎలా అయిపోయిందంటే ఆయన రక్తనాళములో ప్రవహించాల్సిన రక్తము చెమట రక్తముగా మారేంత స్థితికి వచ్చింది. ఎప్పుడు వచ్చిందంటే ఇది హై బీపీ అయినప్పుడు రక్తనాళాలు చిట్లి రక్తనాళాల్లో ప్రవహించాల్సిన రక్తము శరీరంలోనికి వచ్చి ఆ శరీరంలో ఉన్న చెమట గంధువుల ద్వారా బయటికి వచ్చింది. అంత హై టెన్షన్ లో ఉన్నాడు. ఎందుకు అంటే కొన్ని గంటల్లో ఆయన ఇప్పుడు దాకా ఆయన దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ వచ్చాడు. అది కూడా దేవుని చిత్తమే నెరవేర్చాలి. కానీ శరీరములో తగిలే బాధ గుండా వెళ్తున్నాడు, శ్రమల గుండా వెళ్తున్నాడు అన్న సంగతి ఆయన గ్రహించి దేవుని చిత్తం నెరవేర్చడానికి ఆయన వెనక్కు తీసుకోలేదు. కానీ తండ్రి అక్కడ
కుమారుడైన యేసు ప్రభు వారు తిరిగి తన తన తండ్రికి అంటే ఏకత్వములో పని చేయడానికి, అయినా తండ్రి నీ చిత్తము చొప్పున నాకు జరుగును గాక, నీ చిత్తం అయితే తొలగించి, అయినను నా ఇష్టము కాదు. మన ఇష్టము నెరవేర్చుకోవడానికి వివాహంలో మనం ఉండలేదు. మన ఇష్టం నెరవేర్చుకోవడానికి దేవుడు వివాహంలోని మనం ప్రవేశించలేదు. తండ్రి ఇష్టాన్ని, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి మనము ఈ వివాహ జీవితంలో ఉన్నామన్న సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. అయినా తండ్రి నీ చిత్తమే జరుగును గాక అన్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఏకత్వము కలిగి ఆ సిలువలో ఆయన వెళ్తున్న గాయాల గుండా ఎంతో రక్తము చిందించబడుతూ ఉన్నప్పుడు ఇక్కడ దేవుని చిత్తము నెరవేర్చడానికి ఆయన అననుకూలమైన పరిస్థితులు ఉన్నా కూడా ఆయన వెల చెల్లించాడు. ఏం చెల్లించాడండి? ఏం వెల చెల్లించాడు? ఆయన బాధను అనుభవించాడు, నలిగిపోయాడు. అంతేకాదు ఆయన శ్రమల గుండా తన శరీరాన్ని బాధించుకుంటకు అప్పగించుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వివాహములో ఒక్కొక్కసారి మీ భర్తకి క్షమాపణ చెప్పాల్సి వస్తే క్షమాపణ చెప్పరు. ఎందుకంటే తప్పు మంది కాదు, వాళ్ళదే అని తెలిసిన అందరూ. ప్రియమైన దేవుడు కష్టము అనుభవించిన, నలిగిపోతున్నా, శ్రమ వచ్చినా కూడా నీవు ఎందుకు ఓర్చుకొని నీవు ముందుకు సాగాలి అంటే, ఏకత్వములో ఎందుకు కలిసి ఉండాలి అంటే, నీవు దేవుని చిత్తానికి లోబడాలి, దేవుని చిత్తం జరిగించాలి. దానికి కావలసిన వెల ఏంటంటే, నువ్వు నలిగిపోవాల్సి వచ్చినా, కుంగిపోవాల్సి వచ్చినా, వేదన చెందవలసి వచ్చినా నీవు అది చెందాలి. అప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఏమవుతుందంటే, నీవు కనిపించని లోకములో ఎలా ఉంటుంది అంటే, గుర్తుపెట్టుకోండి, ఈ మాట చాలా జాగ్రత్తగా వినండి. మనం కనిపించని, కనబడని లోకం గురించి మాట్లాడుతున్నాం. మనం ఎలాగైతే వివాహ జీవితములో మనము ఉన్నప్పుడు, వివాహ జీవితములో మనము నడుస్తున్నప్పుడు మనకు తెలియదు, మనం బయట ఏం మాట్లాడడం, నీతో నడవను, నీతో ఉండదు, లేకపోతే నువ్వు నాకు అక్కర్లేదు అని చెప్పే మాటలు వివాహం నుంచి అంటే ఆ సమయానికి నీవు నీ బాధలు తగ్గించుకోవడానికో, నీ విలువను వారికి తెలియపరచడానికో, లేకపోతే నేను నా చేస్తున్న పనులు గుర్తించలేదనో నీవేం చేస్తావంటే, ఆ సమయంలో నీకున్న భావోద్రేకాన్ని బట్టి నువ్వు స్పందించినప్పుడు ఏం జరిగిందంటే, ఆత్మలోకములో లేకపోతే కనబడి లోకములో నీ చుట్టూ ఒక ప్రవాహము లాగా, అంటే ఎలాగైతే ఒక డ్యామ్ కట్టుకుంటావు కదా, డ్యామ్ కట్టబడుతుందా, అవతల ఏంటి చాలా నీరు ఉంటది, యువతల ఒక డ్యామ్ ఎందుకు కడతారంటే ఆ నీరు ప్రవాహం వల్ల మనకి ప్రవాహంలో మనం కొట్టుకొని పోకుండా మనం సురక్షితంగా ఉండటానికి. అలాగా మన వివాహ జీవితం ఎంతో భద్రపరుచుకుంటూ ఏకత్వంలో మనం నడుస్తూ ఉంటాం. మనము ఈ వివాహ జీవితంలో వచ్చే గొడవల్ని బట్టి, వచ్చే చిన్న చిన్న మనస్పర్ధల్ని బట్టి మనము ఆ వివాహం విడిపించబడాలన్నట్లుగా మనం బయటికి వస్తే, మన ఏకత్వానికి మధ్యలోకి ఎవరైనా రావటానికి చూసినా మనం ఎలాగైతే ఒక గోడని కడుతున్నప్పుడు మధ్యలో గ్యాపులు వస్తే చండాలంగా ఉంటుంది కండి, ఆ గ్యాప్ నుంచి ఏదైనా రావచ్చు. అలానే మనము చిక్కిపోకుండా, గ్యాపులు రాకుండా, విచ్ఛిన్నము కాకుండా మన వివాహ జీవితాన్ని బలముగా మనం ఎంత కట్టుకుంటామో అంత శక్తివంతముగా నీ వివాహ జీవితం మారుతుంది. అంతేకాకుండా నీవు ఈ గ్యాపులు వచ్చిన కొలది నీ బిడ్డల యొక్క సంరక్షణ విషయములో తల్లిదండ్రులుగా దేవుని చిత్తాన్ని నెరవేర్చకపోవటాన్ని బట్టి మీరేమవుతారంటే, వారి సంరక్షణ విషయంలో అపవాది దాడి చేసేటట్లుగా ఇది ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే, నీ వివాహ జీవితమునకు వేరొక అంటే ఆ ఇరువురి ఏకత్వానికి మధ్య కోపమును, నీ భావోద్రేకాన్ని ఏలనివ్వకూడదు. కష్టమైనా నువ్వు ఓర్చుకొని నీ పరిస్థితులను బట్టి నువ్వు మాట్లాడకూడదు. కానీ దేవుని ప్రభువా, ఈ సమయం ఇలా ఉన్నా కూడా నీ చిత్తానికి నేను అప్పగించుకున్నాను. ఎందుకంటే దేవుని చిత్తం మీద అదే జరిగింది, కానీ నీ కంటికి కనిపించేది జరగదు. హల్లెలూయా. అర్థమవుతుందా నేను చెప్పేది? నీవు అనుకున్నది జరగదు. అంటే పరిస్థితులు నీ కంటికి ఏంటి, ఇప్పుడు ఈ పరిస్థితి రావటాన్ని బట్టి నా కుటుంబం విచ్ఛిన్నమైపోతుందని కనిపిస్తుంది. కానీ ఆ సమయంలో కూడా దేవుని చిత్తాన్ని బట్టి నువ్వు ఓర్చుకొని ఏకత్వములోనే ఉండటానికి నువ్వు ఇష్టపడితే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగైతే కలయికతో పనులు జరిగించాడో నీవు తండ్రి చిత్తాన్ని బట్టి నెరవేర్చావు. కాబట్టి నీ వివాహ జీవితం ఎలా ఉంటుందంటే బలముగానే ఉంటది. ఏ శత్రువు కూడా నీ మీదకి దాడి చెయ్యలేడు.
హల్లెలూయా. అపవాదికి చోటు నువ్వు ఇవ్వవు. అలా ఇవ్వకుండా స్త్రీలుగా మీరు బలముగా ఉందురుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే విధముగా కొన్నిసార్లు మన జీవితంలో కష్టమైన పరిస్థితులు వచ్చినా మనం దేవునికి లోబడటాన్ని బట్టి ఇప్పుడు యేసు ప్రభు చెల్లించిన వెల వలన ఏమొచ్చింది? సర్వమానవాళికి రక్షణ వచ్చింది. నీవు చెల్లించే వెల వల్ల నీ తరతరాలు ఆశీర్వదించబడతారు. నీ యొక్క భవిష్యత్తు నష్టపోకుండా దేవుని చిత్తములో నీ యొక్క జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుందన్న విషయాన్ని నువ్వు గమనించాలి. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 29 నుంచి చదువుదాం. 28 నుంచి చదువు. అటువలే పురుషుడు కూడా తన సొంత శరీరము వలె తమ భార్యలను ప్రేమించబద్దులై ఉన్నారు. తమ భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించువాడు ఎవడు లేడు, కానీ ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించును. మనము క్రీస్తు శరీరమునకు అవయవమై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా పోషించి రక్షించును. పురుషులారా, మీరు మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైన మొట్టదైనను అటుది మరి ఏదైనను లేక పరిశుద్ధమైంది గాను నిర్దోషమైంది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరుచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఒక ఉద్దేశాన్ని చెప్పాడు వివాహములో. ఏంటి ఆ ఉద్దేశము అంటే, పురుషుడు క్రీస్తుకు గుర్తయి ఉన్నాడు, స్త్రీ సంఘానికి గుర్తయి ఉంది. క్రీస్తు సంఘమును ఎలాగైతే ప్రేమించాడో అలాగ పురుషుడు స్త్రీని ప్రేమించబద్దుడై ఉన్నాడు. స్త్రీ అయితే సంఘము క్రీస్తుకు ఎలాగ లోబడుతుందో, ఎలాగ గౌరవిస్తుందో, ఎలాగ సన్మానిస్తుందో అలాగనే స్త్రీ పురుషుల విషయంలో ప్రేమించి గౌరవించి గణపరచ బద్దులై స్త్రీలు పురుషునికి ఉన్నారన్న విషయాన్ని గమనించాలి. ఉదాహరణకు ఒక ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తున్నాం. ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు ఉద్యోగం రాలేదని దేవుని విడిచిపెడతామా? దేవుడు నమ్మదగిన వాడు. నేను అడుగుతున్న ఉద్యోగం కంటే శ్రేష్టమైనది ఇవ్వటానికి సమర్థులని దేవుని వెంబడిస్తాం. అంటే నీకు ఇష్టమైనది చేయలేదని నీ భర్తను నువ్వు విడిచిపెట్టకూడదు. అలానే నీవు అనుసరించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, భార్య భర్త ఎలా ప్రవర్తించాలన్నది దేవుడు ముందుగానే సంఘాన్ని చూపించి ఇచ్చాడు. కలంకమైన అది దానిలో మచ్చున్నా దానిలో తప్పున్నా కూడా దేవుడు క్షమించి నిత్యము ఎలాగైతే ప్రేమించాడో, భర్త భార్యని ప్రేమించు తన శరీరాన్ని తాను ప్రేమించుకున్న దాంతో సమానమని, నీవు దేవుణ్ణి గౌరవించి సన్మానిస్తున్నట్లు క్రీస్తు ప్రతి దానికి శిరసై ఉన్నట్లు నీకు ఈ భూమి మీద జీవించిన దినములన్నిటా కూడా నీవు లోబడి గణపరచడానికి భర్తను నీకు ఇచ్చాడని, ఈ మర్మము కలిసి మీరిరువురు కలిసి దేవునికి లోబడటానికే వివాహం అనేది అనుగ్రహించాలని ఎవరైతే తెలుసుకుంటారో వారు దేవుని యొక్క చిత్తం ఏంటో వివాహ జీవితంలో జరిగిస్తారు. ఇదే మర్మము. ఏకత్వము కలిగి ఉంటాం మర్మము. క్రీస్తును అనుసరించటం మర్మము. ఏకత్వంలో శక్తి విడుదల అవటం మర్మము. సామెతల గ్రంథం 18:22 ఉంది, భార్య దొరుకుని వానికి మేలు దొరుకును. మేలైన భార్యగా ఉండటానికి నిన్ను పిలుచుకున్నాడు. నీవు మేలుగా ఉంటే నీవు గణపరచబడతావు. నీవు మేలుగా ఉంటే నీవు గౌరవించబడతావు. నీవు మేలుగా ఉంటే నీ భర్తకు దక్కినవన్నీ నీకు ఆటోమేటిక్ గా ఎవరు ఇవ్వాల్సిన అవసరం నీకు దక్కుతాయి. ప్రియమైన దేవుని బిడ్డ, దైవికమైన స్త్రీ వివాహంలో ఓర్చుకుంటుంది. ఎందుకు ఓర్చుకుంటుందంటే తండ్రి ఇష్టాన్ని, దేవుని వాక్యాన్ని నెరవేర్చటకు, సరిదిద్దుకోవటానికి నీ శక్తి చాలదు. కాబట్టి వచ్చిన పరిస్థితిని బట్టి ఈ వివాహ జీవితాన్ని బలహీనత చేసుకొనకుండా, అపవాదికి చోటు ఇవ్వకుండా బలము కలిగిన వారిగా ముందుకు వెళ్ళాలి అంటే ఈ వివాహ జీవితంలో స్త్రీలుగా మీరు జ్ఞానము కలిగి, దైవభక్తి కలిగి, దేవునికి ఎలాగైతే భయపడుతున్నారో
నీకు ఇవ్వబడిన పురుషుని కూడా భయపడుతూ మీరు దైవికమైన స్త్రీలు ఎలాగైతే గొప్ప సైన్యముగా ఉన్నారో మీరు అలాగ ఉందురుగాక. ఆమేన్.